ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించిన మెగా వేలం మరికొన్ని రోజుల్లో జరగబోతుంటే ఈసారి మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అన్ని జట్లు కూడా తమకు కావలసిన ప్రణాళికలను అయితే సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారి కేవలం 2 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. ఆ ఇద్దరు శశాంక్ సింగ్ ఒకరు కాగా మరొకరు ప్రభ్సిమ్రాన్ సింగ్. ఈ ఇద్దరు కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్ గా ఉన్నారు. అదేవిధంగా గతంలో ఢిల్లీకి పనిచేసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడైన రికీ ప్యాంటింగ్ ను హెడ్ కోచ్ గా అయితే నియమించుకుంది. సో ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ జట్టు ఒక్క టైటిల్ అయితే నెగ్గలేకపోయింది ఐపీఎల్ లో. అయితే ఈసారి టీమ్ ను పూర్తిగా బిల్డ్ చేసే ఆలోచనలో రికీ ప్యాంటింగ్ అయితే ఉన్నాడు. ఈ క్రమంలో ఒక కెప్టెన్ ప్లేయర్ అయితే ఆ జట్టుకు అవసరం ఉన్నాడు. అయితే మనకు 3 కెప్టెన్ ప్లేయర్స్ అయితే ఐపీఎల్ మెగా వేలంకు రాబోతున్నారు. మన ఇండియన్ ప్లేయర్స్ అయితే ఒకరు రిషబ్ పంత్ కాగా మరొకరు శ్రేయస్ అయ్యర్, అదేవిధంగా లక్నో సూపర్ జైంట్స్ నుంచి విడుదలైన కేఎల్ రాహుల్. ఈ 3 మనకు కెప్టెన్ ప్లేయర్స్ గా ఉన్నారు ఇండియన్ ప్లేయర్స్లలో. అదేవిధంగా ఫారిన్ ప్లేయర్స్ లో చాలా మంది ఉన్నారు. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ తో పాటు కేఎల్ రాహుల్ ప్రస్తుతం పంజాబ్ కు కెప్టెన్సీ ఆప్షన్స్ లలో బెస్ట్ ఆప్షన్ గా అయితే ఉన్నారు. సో ఈ 3లో ఒకరిని అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో ఢిల్లీకి రికీ ప్యాంటింగ్ పనిచేసినప్పుడు రిషబ్ పంత్ తో మంచి ర్యాప్ ఉంది, అతనితో బాగా సాన్నిహిత్యం అయితే ఉంది. అయితే అతను మెగా వేలంలోకి వస్తుండడంతో పంజాబ్ కింగ్స్ రిషబ్ పంత్ పైన బాగానే కన్నువేసింది. దీనికి గల కారణం లేకపోలేదు, పంజాబ్ వద్ద మిగతా అన్ని టీంలతో పోల్చినప్పుడు భారీగా పరిశ్రమ అయితే ఉంది. ప్రస్తుతం పంజాబ్ వద్ద 110 కోట్ల పరిశ్రమ అయితే ఉండడంతో అతన్ని కొనుగోలు చేయడానికి ఎంతకైనా వెనక అడగకపోవచ్చు. దానికి కారణం రికీ ప్యాంటింగ్ తో అతనికి ఉన్న సాన్నిధ్యం సంబంధం కారణంగా సో అతన్ని తీసుకోవడానికి పంజాబ్ కింగ్స్ బాగానే ప్లాన్స్ అయితే వేస్తుంది. సో అతను వచ్చినట్లయితే టీం ని కూడా రీబిల్డ్ చేసి మళ్ళీ ఒక టైటిల్ కొట్టే విధంగా టీం ని తయారు చేయవచ్చు. రికీ ప్యాంటింగ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న సంగతి తెలిసిందే. సో చూద్దాం, రిషబ్ పంత్ దాదాపుగా పంజాబ్ లోకి వెళ్ళబోతున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. సో వచ్చే సీజన్ లో రిషబ్ పంత్ ఏ టీం కి ఆడతాడని మీరు అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.